బంగారం ఆర్థిక స్థిరత్వానికి ప్రతీక. అది వ్యక్తులకైనా దేశాలకైనా సురక్షితమైన పెట్టుబడి సాధనంగానూ బంగారాన్ని పరిగణిస్తారు. దేశ కరెన్సీ విలువను కూడా బంగారం నిల్వలు నిర్వచిస్తాయి. వీలున్నప్పుడల్లా ఆయా దేశాలు బంగారం నిల్వలను పెంచుకుంటాయి. అత్యధిక బంగారు నిల్వలున్న దేశాల జాబితాను ఇటీవల ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇతర దేశాలతో పాటు మన స్థానం ఎక్కడో చూద్దాం. టాప్ 10 దేశాల జాబితా పరిశీలిస్తే అమెరికా 8,133.46 టన్నుల బంగారు నిల్వలతో $4,89,133.74 మిలియన్ విలువతో ప్రథమ స్థానంలో నిలిచింది. జర్మనీ 3,352.65 టన్నులతో $2,01,623.07 మిలియన్ విలువతో రెండో స్థానం సాధించగా, ఇటలీ 2,451.84 టన్నులతో $1,47,449.64 మిలియన్ విలువతో మూడో స్థానంలో, ఫ్రాన్స్ 2,436.88 టన్నులతో $1,46,551.80 మిలియన్ విలువతో నాలుగో స్థానం, రష్యా 2,332.74 టన్నులతో $1,40,287.50 మిలియన్ విలువతో ఐదో స్థానం, చైనా 2,191.53 టన్నులతో $1,31,795.43 మిలియన్ విలువతో ఆరో స్థానం, స్విట్జర్లాండ్ 1,040 టన్నులతో $62,543.91 మిలియన్ విలువతో ఏడో స్థానం, జపాన్ 845.97 టన్నులతో $50,875.51 మిలియన్ విలువతో ఎనిమిదో స్థానం, భారత్ 800.78 టన్నులతో $48,157.71 మిలియన్ విలువతో తొమ్మిదో స్థానం, నెదర్లాండ్ 612.45 టన్నులతో $36,832.02 మిలియన్ విలువతో పదో స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్న భారత్ 800.78 టన్నుల బంగారు నిల్వలు కలిగి ఉంది. మొదటి స్థానంలో ఉన్న అమెరికా 8,133.46 టన్నుల నిల్వలు కలిగి ఉంది. ఈ రెండు దేశాల మధ్య వ్యత్యాసం చూశారుగా. మనం మొదటి స్థానానికి చేరుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఊహించగలరా?